2015లో జింబాబ్వేతో జరిగిన టీ20 ద్వారా అంతర్జాతీయ క్రికెట్లోకి అడుగుపెట్టాడు సంజు శాంసన్. ఇంటర్నేషనల్ క్రికెట్లో తొలి సెంచరీ చేయడానికి 8 ఏళ్లు నిరీక్షించాల్సి వచ్చింది. నిన్న గురువారం సౌత్ ఆఫ్రికాతో జరిగిన చివరి వన్డేలో శతకం బాదాడు సంజు శాంసన్. దీంతో సుదీర్ఘ నిరీక్షణకు తెరదించాడు. ఈ మ్యాచ్ లో 3వ స్థానంలో బ్యాటింగ్ కు వచ్చిన సంజు తన సహజమైన దూకుడును పక్కన పెట్టి పరిస్థితులకు అనుగుణంగా ఆడాల్సి వచ్చింది. దీంతో 114 బంతుల్లో 108 పరుగులు చేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు. సౌత్ ఆఫ్రికాతో జరిగిన 3వ వన్డేలో టీమిండియా విజయానికి కారకుడైన సంజు శాంసన్ పై దిగ్గజ ఆటగాడు సునీల్ గవాస్కర్ ప్రశంసలు గుప్పించాడు. ఈ సెంచరీ సంజు కెరీర్ ను మారుస్తుందని అభిప్రాయపడ్డాడు. సంజులో ఇలాంటి ఇన్నింగ్స్ ఆడే సత్తా ఉందన్న గవాస్కర్ అతడి ప్రతిభ గురించి మనందరికీ తెలుసన్నాడు. అయితే అతడిలో ఉన్న టాలెంట్ మనకు తెలిసినప్పటికీ అది బయటకు రాలేదని ఇన్నాళ్లు మాట్లాడుకుంటున్నామని ఇవాళ శాంసన్ దాన్ని బయట పెట్టాడని గవాస్కర్ తెలిపాడు. శాంసన్ చేసిన శతకం ఎలాంటి సందర్భాల్లో చేశాడో అన్నది ఇప్పుడు ముఖ్య పాయింట్. పిచ్చి బౌలర్లకు అనుకూలిస్తున్న సమయంలో అలాంటి అద్భుత ఇన్నింగ్స్ ఆడాడంటే మెచ్చుకోక తప్పదు. శాంసన్ చేసిన ఈ శతకం అతడికి ఎంతో ఉపయోగపడుతుందని అన్నాడు.